కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టిన తొలి విడత పాదయాత్ర ముగిసింది. 5 ఉమ్మడి జిల్లాలో 5 రోజుల పాటు సాగిన ఈ పాదయాత్రలో ఆమె ఎక్కడా కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరు మాట వరుసకైనా ప్రస్తావించలేదని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుతున్నారు. ఏడాదిన్నర రేవంత్ రెడ్డి పాలనపై రైతులు, కూలీలు, మహిళలు, వృద్ధులు తీవ్ర వ్యతిరేకతతో ఉండడం వల్లనే పాదయాత్రలో ఆమె రేవంత్ రెడ్డి పేరు ఎత్తడానికి ఇష్టపడలేదని పార్టీ నాయకులు చెప్తున్నారు. రేవంత్ పేరు తీస్తే స్థానిక ఎన్నికల్లో తీవ్ర నష్టం జరుగుతుందనే భావనతో ఆమె ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచన మేరకే ఆమె సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించలేదని పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. పాదయాత్రలో భాగంగా మీనాక్షి పలుచోట్ల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ, పార్టీ పదవుల్లో వలస వచ్చిన వారికి అన్ని అవకాశాలిచ్చి అందలం ఎక్కిస్తున్నారని, అసలు కాంగ్రెస్ నేతలను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులపై పక్కనే ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను సమాధానం చెప్పాలని ఆమె కోరినట్లు తెలిసింది. కొత్త, పాత తరం నేతల సమ్మేళనంతో నడిపిస్తున్నామని, 15% వలస నేతలకు, 85% అసలు నేతలకు పదవుల్లో అవకాశం కల్పిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ వివరించినట్లు తెలిసింది. పాదయాత్రకు ప్రజలు స్పందించకపోవడం ప్రభుత్వం మీద వ్యతిరేకత కారణంగానే ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పాదయాత్రకు పైసలు పంపినట్లు జోగిపేట వేదిక మీద ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు చెప్పడం మైక్ ద్వారా బహిర్గతమైన విషయం తెలిసిందే. దీనిపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. డబ్బులిచ్చినా పాదయాత్రకు జనం రావటం లేదని మీరు షో చేయదలుచుకున్నారా, లేక ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ప్రజలు పాదయాత్రకు దూరంగా ఉన్నారా అని నిలదీసినట్లు పార్టీ క్యాడర్ చెప్తోంది. అది విషయం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టిన తొలి విడత పాదయాత్ర ముగిసింది. 5 ఉమ్మడి జిల్లాలో 5 రోజుల పాటు సాగిన ఈ పాదయాత్రలో ఆమె ఎక్కడా కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరు మాట వరుసకైనా ప్రస్తావించలేదని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుతున్నారు. ఏడాదిన్నర రేవంత్ రెడ్డి పాలనపై రైతులు, కూలీలు, మహిళలు, వృద్ధులు తీవ్ర వ్యతిరేకతతో ఉండడం వల్లనే పాదయాత్రలో ఆమె రేవంత్ రెడ్డి పేరు ఎత్తడానికి ఇష్టపడలేదని పార్టీ నాయకులు చెప్తున్నారు. రేవంత్ పేరు తీస్తే స్థానిక ఎన్నికల్లో తీవ్ర నష్టం జరుగుతుందనే భావనతో ఆమె ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచన మేరకే ఆమె సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించలేదని పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. పాదయాత్రలో భాగంగా మీనాక్షి పలుచోట్ల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ, పార్టీ పదవుల్లో వలస వచ్చిన వారికి అన్ని అవకాశాలిచ్చి అందలం ఎక్కిస్తున్నారని, అసలు కాంగ్రెస్ నేతలను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులపై పక్కనే ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను సమాధానం చెప్పాలని ఆమె కోరినట్లు తెలిసింది. కొత్త, పాత తరం నేతల సమ్మేళనంతో నడిపిస్తున్నామని, 15% వలస నేతలకు, 85% అసలు నేతలకు పదవుల్లో అవకాశం కల్పిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ వివరించినట్లు తెలిసింది. పాదయాత్రకు ప్రజలు స్పందించకపోవడం ప్రభుత్వం మీద వ్యతిరేకత కారణంగానే ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పాదయాత్రకు పైసలు పంపినట్లు జోగిపేట వేదిక మీద ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు చెప్పడం మైక్ ద్వారా బహిర్గతమైన విషయం తెలిసిందే. దీనిపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. డబ్బులిచ్చినా పాదయాత్రకు జనం రావటం లేదని మీరు షో చేయదలుచుకున్నారా, లేక ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ప్రజలు పాదయాత్రకు దూరంగా ఉన్నారా అని నిలదీసినట్లు పార్టీ క్యాడర్ చెప్తోంది. అది విషయం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.